ఆయన ఇష్టప్రకారంగా, మన ఇష్టాలకు మించి ఆయన ఇష్టప్రకారంగా చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన చేసేంత వరకు మనం ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, నా కొరకు కనిపెట్టుకొని మీరు ఉన్నట్లయితే మీ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి అని. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, తొందరపడకు. ఓపికతో నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రార్థనాపూర్వకంగా ఎదురుచూడు. సమయము తప్పకుండా వస్తుంది. నీ జీవితంలో దేవుడు నీవు అడిగింది తప్పక ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిజమే తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట నిజమే. మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా అవసరతల నిమిత్తమై, సమస్యల నిమిత్తమై నిన్ను అడుగుతూ ఉన్నాం. అయితే జవాబు ఆలస్యం కావటం వల్ల మాలో నిరుత్సాహము మొదలై ప్రార్థనలు మానేస్తూ ఉన్నాం. మందిరానికి రావటం మానేస్తూ ఉన్నాం. నీకు దూరమైపోయేటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉన్నాం. మాలో చాలామంది అలాంటి ఆలోచనలతో దేవుడు లేడు అన్న అభిప్రాయానికి వచ్చి నీకు దూరమైపోయి లోకంలో కలిసిపోయిన వారు కూడా లేకపోలేదు. అయితే మీరిచ్చే మేలు కొరకు కనిపెట్టుకుని ఉన్న మేము మనస్సులో ధైర్యము వహించి నిబ్బరమైన బుద్ధి కలిగి ఓపికతో ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూడమని ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మాకందరికీ అట్టి ఓపికను, శుభప్రదమైన నిరీక్షణతో కూడిన ప్రార్థనా జీవితమును అనుగ్రహించి ఈ దిన వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.